హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే వనకం. దిస్ ఈజ్ మీ గోపి. ఈ ఎండలు ఎక్కువ ఉండి ఉడకపోతే ఎక్కువ కారణంగా మేమైతే వీడియోలు చేయలేకపోతున్నాం. ఇవాళ అయితే సండే. ఇలా నాటుకోడి అన్న ఫిష్ అన్న ఏదన్నా ఒకటి వండి ట్రై చేద్దాం అనుకుంటానా. ఇక కొంచెం చూడండి, మీరు నచ్చకుండా లైక్ అయితే చేయండి. ఎండకి పోతే మేము ఉడకపోతుంది, ఇంటి బాగా కష్టం అవుతుంది, అందుకనే వీడియోలు లేవు. ఇలా ట్రై చేస్తాను. ఫిష్ మార్కెట్కి పోయి ఫిష్ తీసుకొచ్చి ఇలా ఫిష్ ఫ్రైను తెలంగాణ సైడ్ చేపల పులుసు అయితే చేయాలనుకుంటున్నా. చూడండి, ఓకే. ఇక చేప ఫ్రెషే. ఇక చూడరు బ్లడ్ కనబడుతుంది మనకు. అంత చేపలు ఫ్రెష్ చేపలే దొరుకుతాయి అలా. ఇక మంచిగా ఆల్రెడీ నీట్గా కోసిన కానీ మనం కొంచెం ఉప్పు వేసి రాక్కోవాలి, మంచిగా నీట్గా అవుతాయి. ఉప్పు వేసి రాస్తే మంచిగా నీట్గా అవుతాయి. చేప ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు అన్నీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. చేపల పులుసు కోసం ఇక చేపల పులుసు అయితే అంటున్నాను. దానికోసం ఆనియన్ పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి మంచి ఇట్లా గోధుమ రంగు వచ్చే వరకు మంచిగా ఫ్రై అయ్యే వరకు కోల్చుకోవాలి. ఇక దూరం ఇక చేప ముక్కలు అన్నది రెండు వేసుకోవాలి. కలపన్నా. ఓకే, ఇట్లా కొంచెం బ్యాక్. చేప ముక్కలు అన్నీ వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చాలు పోయి ఒక 5 minutes ఇట్లా చేప ముక్కలను మంచిగా ఉడకనియాలి. మంచిగా ఆయిల్లా మంచిగా ఉడకనియాలి ఇట్లా చేప ముక్కలు. చేప ముక్కలు ఆయిల్లో ఒక 7-8 నిమిషాలు ఉడికిన తర్వాత ఇక మనం ముందుగానే రెడీ చేసుకున్న చింతపులుసును మనం దీంట్లో వేసుకోవాలి. ఇక వంట చేసుడేమో కానీ ఫుల్ ఉడకపోతుంది కిచెన్లో. చెమటలతో తడిచిపోవడైంది వంట చేయంగా, మొత్తం తడిచిన. ఇగో దాని తర్వాత చేపల పులుసులో వేయడానికి అయితే మనం జీలకర్ర మెంతుల పొడిని మంచిగా ఫ్రెష్గా ఇట్లా దంచుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది, స్టోర్ చేసింది బాగుండదు. ఇక చేపలు అయితే ఉడికినాయి ఫ్రెండ్స్. ఇక ఉడికిన తర్వాత మనం ఇక లాస్ట్ చివరిగా ధనియాల పొడి వేసుకోవాలి. దీనిలో మొత్తం ఇక ధనియాల పొడి వేసుకోవాలి. మంచిగా ఉడికినాయి, మెత్తగా పట్టుకున్న ధనియాల పొడి వేసుకోవాలి. ఇగో ఇంత కొత్తిమీర మంచిగా, ఇక స్మెల్ కోసం కొంచెం కళ్యామాకు మంచిగా వేసుకోవాలి. వేసుకొని ఇక చేపలు అయితే ఉడికినాయి. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది నాకు, అందుకనే కొంచెం మళ్ళీ సాల్ట్ వేస్తున్నా చూసి. సాల్ట్ వేసుకున్నా కొంచెం. ఓకే, కొని ఒక 10 నిమిషాల మాత్రం మూత పెట్టుకోవాలి. చేపల కూర అయితే, చేపల పులుసు తెలంగాణ స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఓకే, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం స్టవ్ ఆపేసి రెడీ అయిపోయింది, డన్. నెక్స్ట్ ఇప్పుడు మనం చేపల ఫ్రై, రెస్టారెంట్ స్టైల్ చేపల ఫ్రై. ఇక ఫిష్ ముక్కల ఫ్రై కోసం అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, చేప ముక్కలు ఇవన్నీ తీసుకొని ఇక చేప ముక్కలకు మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటేటట్టు మంచిగా మిక్స్ చేసి మనం ఒక అరగంట సేపు ఇవి చేప ముక్కలను మంచిగా పక్కకు పెట్టుకోవాలి. డీప్ ఫ్రై కోసం అయితే మనం ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసిన. ఇక ముక్కలు కూడా మ్యాగ్నేట్ అయిపోయినాయి ఒక 1/2 అవర్ మంచిగా ఆయిల్. ఇక ఆయిల్ అయితే వేడైపోయింది. ఇక మనం ఈ మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కలను ఒక్కొక్కటి మెల్లగా దీంట్లో వేసుకోవాలి. ఈ 3 ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, స్టాప్. కొంచెం గాలనియాలి, అవి ముందే గంటలు పెట్టాలి దాంట్లో. చేపలు అయితే ఫ్రై అయినాయి. ఇక మనం మెల్లగా తీసుకోవాలి. ఇది మెల్లగా తీసుకొని ఆయిల్ ఇంకిపోతుంది. వేసుకుంటే కొంచెం ఏమైనా ఆయిల్ గిట్లా పట్టుకుంటే దానిలో కిందికి వెళ్ళిపోతుంది ఆయిల్. చేపలు ఫ్రై అయినాయి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ రౌండ్ వేద్దాం. టాప్ ఒక 3-4 పీసెస్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి మనం.
రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో సూపర్ ఉన్నాయి ఫ్రై, ఇగో డీప్ ఫ్రై సూపర్ ఉన్నాయి. ఇగో గార్నిష్ కోసం ఆనియన్ ఇవన్నీ కూర్చొని మేము అన్నీ రెడీ చేసుకొని లాగించుడే. సూపర్ ఉన్నాయి, నోరు ఊరుతుంది ఇవన్నీ చూస్తే. కానీ వంట చేసుడు బాగా కష్టంగా ఉన్నది, ట్రై చేయరు మీరు ఒకసారి. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంకా కొత్తగా వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాం. వంటలన్నీ పూర్తి అయ్యేసరికి ఇగో 1 o'clock అవుతుంది ఫ్రెండ్స్. ఇక మా వాళ్ళు అయితే తినేదానికి రెడీగా ఉన్నారు. ఇగో అందరు రెడీ ఉన్నారు. హాయ్ అపూరి.